హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మహేష్ విట్ట. చాలా రోజులు అయిపోయింది స్క్రీన్ మీద కనిపించి, మధ్యలో అరొకర చిన్న సినిమాలో కనిపించినా కూడా ఈ చాలా రోజుల గ్యాప్కి రీజన్ ఒక సినిమా ఉత్తుత్త హీరోలు అని చెప్పేసి నిన్నే ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాకి ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంత డిలే ఎందుకు అవుతుంది, ఈ మధ్యకాలంలో సినిమాలు ఎందుకు తగ్గినాయి, ఇవన్నీ కూడా మహేష్ మాటలను తెలిసిన ప్రతి విధంగా చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకు ఒక పోస్టర్ రిలీజ్ అయింది అండ్ అంతకుముందు సాంగ్ రిలీజ్ అయినా కూడా మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఒక పోస్టర్. ఎందుకు ఇంత డిలే అవ్వకుంటూ వస్తుంది ఆ సబ్జెక్ట్? డిలే అంటే ఏం లేదు, ఇప్పుడు అది చాలా ఉండే లేదని పంచాయతీలు చెప్తే అదొక గంట అవుతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటారు కదా, చిన్న సినిమా అంటే ఒక చిన్న సినిమాలో ప్యాడింగ్ అన్న ఉండాలి. ప్యాడింగ్ ఉంటే అది చిన్న సినిమా కాదు ఫస్ట్ పాయింట్, కానీ ప్యాడింగ్ అన్న ఉండాలి. తర్వాత మార్కెట్ ఉండాలి. ఇప్పుడు మహేష్ విట్ట మార్కెట్ ఎంత అంటే, మహేష్ విట్ట మార్కెట్ ఇప్పటివరకు ఇంకా అసలు జీరో, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఒక సినిమా కూడా హీరోగా చేయలేదు. సో మహేష్ విట్టానికి మన సినిమాలో మహేష్ విట్టకు ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అని, కానీ మహేష్ విట్టాని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనేది ఎవరికి రాలేదు ఆలోచన. సో నాకేంటంటే లాక్డౌన్లో అనిపించింది, అరే ఒకటి చేస్తే బాగుంటుంది కదా మన ఫ్రెండ్స్ అందరం కలిసి అని. సో నాకు తర్వాత కిరణ్ బోరం కానీ, సుహాస్ కానీ, మన వైవా హర్ష కానీ, వీళ్ళందరూ యూట్యూబ్ నుంచి వచ్చి అరే బాగా కొట్టారంటే జనాలు ఆదరిస్తున్నారు కదా, మనం కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనేసి. నాకున్న ఇప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నీకు ఎక్కడో చోట ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక 100 కోట్ల 1000 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ కూడా నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ చూసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని రిలీజ్. సో అట్లా ఏంటంటే నాకున్న నాలెడ్జ్తో ఫస్ట్ ఒక వర్షన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది కాదు, ఇంకా బాగా తీయాలి మనము అని. సో దాంట్లో మార్పులు అది ఇది అన్నీ చేసుకుంటే చిన్నటి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అనేది ఇప్పుడు నా చిన్న సినిమానే ఉంది, దీనికి ఒక పెద్ద తలకాయ ప్రెజెన్స్ అని పడింది అనుకోండి, వారంలో సినిమా రిలీజ్ అయిపోతుంది. ఒక పెద్ద తలకాయది ప్రెజెన్స్, ఒక పెద్ద ప్రొడక్షన్ ప్రెజెన్స్ కానీ, ఒక పెద్ద హీరో ప్రెజెన్స్ కానీ. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సినిమా బండి ఉంది, సినిమా బండి కూడా సింపుల్గా తీశారు, ఒక చిన్న సినిమా. అది ఏ ప్యాడింగ్ లేదు, ఏమీ లేదు, తక్కువ ఖర్చుతో సింపుల్గా తీశారు. కానీ ఇది ఎవరు రాజ్డీకే ప్రెజెన్స్ కాబట్టి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. రాజ్డీకే ప్రెజెన్స్ లేకుంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అట్లా ఇప్పుడు బలగం ఉంది, బలగం ఒక చిన్న సినిమా, దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి, దిల్ రాజు ప్రెజెన్స్ కాబట్టి రిలీజ్ అయింది. ఇప్పుడు ఏం లేదు, మనం ఒక ఓటీటీకి వెళ్ళినా, మనం ఒక థియేటర్కి ఒకటి పెట్టుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనమే పెట్టుకోవాలి, రిలీజ్ కూడా మనమే పెట్టుకొని మనమే వస్తుందా పోతుందా తర్వాత మనమే చేసుకోవాలి మొత్తం. లేదు అంటే కనుక ప్యాడింగ్ పెట్టుకొని చేసుకోవాలి. ప్యాడింగ్ పెట్టుకునేటట్లయితే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మనం అంత పెద్ద సినిమా కూడా తీయలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇండస్ట్రీలో సర్కిల్ ఉండాలి. ఇప్పుడు అదే నాకు ఎవరినో ఒక పెద్దవాళ్ళు తెలిసిండి, సార్ నేను ఒక సినిమా తీసాను సార్, మీరు ప్రెజెంట్ చేసి ఏదో ఒకటి చేసి రిలీజ్ చేయండి సార్ అని, కానీ సరేలేరా చేసేస్తాము అని చెప్పేశారు. సో మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. కానీ ఇన్ని సంవత్సరాలు మహేష్ విట్ట ఇండస్ట్రీలో ఉండి ఒక సినిమాకి ప్రెజెన్స్ అని వేయించుకోవడానికి ఎంత కష్టమా? కష్టమే. ఒకటే డార్లింగ్, ఏంటంటే నువ్వు ఉన్నావు యాంకర్ అవుదామని వచ్చినావు, నువ్వు రాగానే నీకు ఛాన్స్ ఇస్తారు, కానీ నిన్ను ఒకటి భుజాన్ని వేసుకోవడం. నీకు ఛాన్స్ ఇస్తారు, సరే ఒక ఛాన్స్ చేసి చూడమని చూద్దామని, నువ్వు బాగా చేస్తున్నావు, నీ వల్ల డబ్బులు వస్తుందంటే ఒక ఛానల్ నీకు జీతం ఇచ్చి పెట్టుకుంటారు. నిన్ను భుజాన్ని వేసుకొని నిన్ను పైకి తీసుకెళ్ళాలని ఓడనుకోడు. ఇక్కడ ఏంటంటే ఎవరి దారి వాడిదే, ఎవడంతటూ వాడు పరిగెత్తా అంటాడు. సో మనం కూడా ఏంటంటే ఒక 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 గోల్. ఇప్పుడు నా సినిమా ఉంది, నేను టీజర్ లాంచ్ కానీ, ట్రైలర్ లాంచ్ కానీ, సాంగ్స్ రిలీజ్ కానీ, పోస్టర్ రిలీజ్ కానీ ఎవరినో ఒకరిని అడుగుదాం అనుకుంటానే అనుకో, వాళ్ళు దేకం కూడా దేకరు. ఓకేనా? ఇదే సినిమా నేనే సొంతంగా ఇంకా ఏదో ఒకటి కష్టాలు పడి నేనే సొంతంగా రిలీజ్ చేసి హిట్ కొట్టాను అనుకో, టక్క 4 సినిమాలు వస్తాయి నాకు. ఇది హిట్ కొట్టిన తర్వాత నిన్ను ఎవడైనా కానీ దగ్గర తీసుకుంటాడు, కానీ నువ్వు స్ట్రగుల్లో ఉండేటప్పుడు ఎవడు తీసుకోడు. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్కి ప్రెజెన్స్ అని వేయడానికి ఒక కంటెంట్ బాగుంది అనుకుంటే వాళ్ళకు కూడా ప్లస్సే కదా. వాళ్ళకు ప్లస్సే. ఈ 2 సినిమాలు ప్రెజెన్స్ అని పడిన తర్వాత 2 సినిమాలు హిట్ అయ్యాయి. అవును, వాళ్ళు కంటెంట్ చూస్తే, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ ప్రెజెన్స్ మేము వేస్తామని చెప్పి ముందుకు వస్తారు కదా. చూడాలి కదా ఫస్ట్. ఒక ఓటీటీకి 100 సినిమాలు ఉన్నాయి లైన్లో. ఇప్పుడు ఒక మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్తే రోజు ఒక 10-20 సినిమాలు లైన్లో ఉంటారు ఆడ. మా సినిమా రిలీజ్ చేయండి సార్, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి సార్ అని. వాళ్ళు ఫస్ట్ చూడాలి కదా, వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇప్పుడు అదే నా చూపించడం నీకు కష్టమని అడుగుతున్నా. చూపించడం కష్టమే. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను.
నీ మీద 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తుంది. వీడి మీద ఏమొస్తుందో తెలియదు, ఎందుకు పెట్టాలి నేను? ఇప్పుడు నీ మీద 10 రూపాయలు, ఇప్పుడు మన కిరణబోరం ఉన్నాడు, నాకు మంచి ఇన్స్పిరేషన్. ఇది వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 40 నిమిషాలు అంతే, పక్క ఊర్లే. మనోడు ఫస్ట్ సినిమా తీసినాడు, రాజావారు రానివారు తీసినాడు. ఓకే, తర్వాత ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసినాడు, హిట్ కొట్టిన తర్వాత మనోడికి లైనప్ వచ్చింది. ఎందుకంటే ఒక మార్కెట్ ఓపెన్ అయింది, మనోడికి మార్కెట్ ఓపెన్ అయింది. నాకు ఇంకా మార్కెట్ ఓపెన్ కదా. నా మీద వాళ్ళు ఎందుకు రిస్క్ ఎందుకు తీసుకుంటారు ఫస్ట్ పాయింట్ అది. ఈ సినిమాకి లాక్డౌన్ కంటే ముందే స్టార్ట్ అయింది కదా? లాక్డౌన్ ముందే స్టార్ట్ అయింది. మీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చేయాలి అని చెప్పి మీ అందరూ కలిసి ప్లాన్ చేసి, లాక్డౌన్ ముందంటే ఏ సీజన్ బ్రో అది? ఏ ఇయర్ బ్రో? సీజన్ 3 ఫస్ట్ వేవ్ తర్వాత డెసిషన్ తీసుకున్నా, సెకండ్ వేవ్ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన. అది 1920 ఆ టైంలో బయటికి రాగానే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి 20లో సినిమా స్టార్ట్ అయింది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం కూడా దీని గురించే. దీని పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేకనే మళ్ళీ బిగ్ బాస్ పోయినా. మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి మళ్ళీ కష్టపడి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నా. ఏదైనా జనాలు అట్లా చూసేసిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ని సినిమాల్లో చూడలేకపోతున్నారా? మీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ సినిమా వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అవుతుంది. సినిమా వాళ్ళని సినిమా థియేటర్కి వెళ్ళి చూడట్లా. ఇప్పుడు బోర్ కొడితే ఏం చేస్తారు? క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఏదైనా క్రికెట్ మ్యాచ్ వస్తా అంటే చూసుకుంటారు. మందు కొట్టే వాళ్ళు అయితే కూర్చొని మందు కొడతారు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాడు సినిమాకి వెళ్తాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మొత్తం బయట దొరుకుతుంది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక పెద్ద సినిమానే రిలీజ్ అయింది, బాగుందా బాగాలేదా మిక్స్డ్ టాక్ వస్తుంది. ఒక వారం తర్వాత ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు, సరే చూద్దాం ఇదేదో బాగుందంటారు అందరూ అని. ఆ లోపల ఓటీటీ అనౌన్స్ చేసేస్తాడు, ఒక 10 రోజులు ఆగండి నేను చూపిస్తా అని. ఎందుకు పోతారు? అది ఆడియన్స్ని తప్పని కాదు, సినిమా ఇండస్ట్రీ తప్పని కాదు, ఒక స్ట్రగ్లింగ్ ఇది. నువ్వు ఒక బిజినెస్ చేస్తావు ఉండాలి, ఒక ప్రోడక్ట్ నువ్వు తయారు చేసుకున్నావు. ఆ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే నువ్వు జనాల్లోకి తీసుకెళ్ళి దానికి జనాదరణ పొందిన తర్వాత నీకు స్పాన్సర్స్ వస్తారు బయట నుంచి. సో మన దాంట్లో ఏంటంటే నువ్వు ఒక సినిమా తీసుకొని నువ్వు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఇండస్ట్రీ వస్తుంది నీ దగ్గరికి. అంతేగాని ఇప్పుడు నేనే ఉన్నా, నాలాగే ఎన్ని సినిమాలు ఉంటాయి? అన్ని సినిమాలు వీళ్ళు పెద్ద వాళ్ళు అందరూ పాపం పనులన్నీ పెట్టుకొని అలాంటి సినిమాలన్నీ చూడరు కదా. ఇదే పని కాదు కదా వాళ్ళకి. వాళ్ళు ఆర్గనైజేషన్ అయితే నడపట్లేదు కదా, వాళ్ళది బిజినెస్సే కదా పాపము. సో వాళ్ళకి ఇల్లు కడవాలి, వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఉంటుంది కదా. సో నేను చెప్పేది అది, ఇప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. ఒక హీరో దగ్గరికి వెళ్ళి నా పోస్టర్ లాంచ్ చేయంటే పట్టించుకోవట్లేదు. ఒక హీరో దగ్గరికి వెళ్ళి నా సాంగ్ లాంచ్ చేయండి అన్న, మీ చేతుల మీద సాంగ్ లాంచ్ అయితే నాకు కొంచెం గుర్తింపు వస్తుంది అనే కానీ వాళ్ళు ఎందుకు నాలాగే 100 మంది అడుగుతాంటారు వాళ్ళని. ఇప్పుడు నన్ను ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకేంటి చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం అంతే.